హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది సండే రోజు తీసిన వ్లాగ్ అండి. ఏ డే ఇన్ మై లైఫ్. సో వన్ డే లైఫ్ అనమాట. ఇది సండే రోజు తీసిన వ్లాగ్. మార్నింగ్ అయితే నేను ఫ్రెష్ అప్ అయితే నేను దేవుడి కోసం పూలు అయితే తెంపుతున్నాను, దేవుడి పూజ చేసుకోవడానికి. సో ఫ్లవర్స్ అని తెంపుకొని పూజ అయితే వేసేసుకున్నాను. మ్యాంగోస్ అయితే దేవుడికి నైవేద్యం పెట్టడానికి తెప్పించాను. సో మ్యాంగోస్ కూడా నైవేద్యం పెట్టుకొని నేనైతే పూజ కంప్లీట్ సండే రోజు అయితే చేసేసుకున్నాను. సో కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే మాకైతే మిల్క్ అయితే వస్తుంది. సో బఫెల్లో అండ్ కౌ మిల్క్ మేమైతే 2 టైప్స్ తీసుకుంటాం. ఇదైతే కౌ మిల్క్ వేడి చేశాను, బఫెల్లో మిల్క్ ఇంకా చేయలేదు, సో అందుకే తీయలేదు. సో అయితే మిల్క్ అయితే వేడి చేసేసుకొని నేనైతే దేవుడి కోసం ఇది పరవాన్నం అయితే ప్రిపేర్ అయితే చేసేసుకున్నాను. సో ఇలా అయితే సండే రోజు అయితే వేసేసుకున్నాను. పూజ అయితే ఫినిష్ అయిపోయింది. సో నెక్స్ట్ అయితే అవుట్ సైడ్ అయితే మాకు మొత్తం ఆ రోజు సండే రోజు కొంచెం వర్షం పడేలాగా వెదర్ అయితే చేంజ్ అయిందండి. సో చూడండి, మొత్తం కూడా వర్షం పడే విధంగా అయితే అయింది. కొంచెం అవుట్ సైడ్ చల్లగా ఉంది, లోపల మాత్రం వేడిగానే ఉంది. సో చూడండి, ఇదంతా మా బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఇలా అయిపోయింది. మొత్తం చల్లగాలి కొంచెం లైట్గా వస్తూ వర్షం పడేలాగా అయింది. చూడండి ఎలా అయిందో. సో ఇదంతా అయినాక మమ్మీ అయితే ఇక్కడ కీమా అయితే కడిగేసి కర్రీ చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకుంటుంది. సో చూడండి, ఇక్కడైతే కీమాని అయితే మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని ఇక్కడైతే కర్రీ అయితే వేసేస్తుంది స్టవ్ పైన. సో కుకింగ్ అట్లా అవుతుంది. ఇదంతా కూడా సండే రోజు అండి. సో ఇలా ఇది అవుతుంటే నేనైతే మా పిల్లలు అయితే బయటకు వెళ్ళేసి అయితే వాళ్ళ డాడీతో వెళ్ళేసి బెలూన్స్ అయితే తీసుకొచ్చుకొని బెలూన్స్తో అయితే ఆడుతున్నారు. సో చూడండి, మా పిల్లలు అయితే ఇట్లా బెలూన్స్తో అయితే ఆడుతున్నారు వాళ్ళు. సో చూడండి, ఇవైతే వాళ్ళు ఆడే అక్కడ వేసారు. సో నెక్స్ట్ అయితే ఇంకా బయట సైడ్ అయితే మాత్రం అసలు వర్షం పడేలాగా అయిపోయింది. వెదర్ మొత్తం కూడా ఫుల్ చేంజ్ అయిపోయింది. కొంచెం చల్లగాలి కూడా వస్తుంది. చెట్లు కూడా అన్నీ కూడా మంచిగా బాగా కనబడుతున్నాయి. సో చూడండి, ఇదంతా కూడా మా ఫ్రంట్ సైడ్ అనమాట. చూడండి బాగుంది, గాలి కూడా బాగా వస్తుంది అనేసి నేను వీడియో తీశాను. సో పైకి కూడా అలాగే వెళ్ళేసి బట్టలు తీద్దామని వెళ్ళి అలాగే కూడా వీడియో తీశాను. సో చూడండి, బాగుంది వర్షం పడేలాగా. సో నాకైతే నచ్చింది. సో చూడండి, మా ఇంటి ముందు జామ చెట్టు కూడా ఊగుతుంది. సో ఇంత ఉన్నా కూడా లోపల మాత్రం అసలు ఏసీ లేకపోతే నడిచేలాగా లేదు. ఫుల్ చీకటి అయిపోయింది. మా పిల్లలు అయితే పడుకోబెడుతున్నాను. సో ఇక్కడైతే మాత్రం రైస్ అయితే అయ్యింది. ఇంకా రైస్ కుక్ చేసాము. అమ్మ అయితే రైస్ కుక్ చేసింది. కర్రీ కోసం మసాలా ప్రిపేర్ అయితే చేస్తుంది. మసాలా అంతా కూడా దంచేసుకుంటుంది. సో ఈ మసాలా అంతా దంచుకున్న తర్వాతనైతే మనమైతే కర్రీలో వేసేసుకొని ఇక క్లోజ్ చేయడమే కర్రీ. సో చూడండి, మసాలా అంతా వేసేసి కొంచెం వాటర్ వేసేసి ఉడకపెడుతుంది. సో ఇక్కడైతే వాటర్ క్యాన్ మేము డైలీ ఇలాగే తీసుకుంటాం. వాటర్ క్యాన్ వచ్చింది. వాటర్ క్యాన్ పోపిద్దామని చెప్పేసి ఉన్నాను. సో వాటర్ క్యాన్స్ ఇక్కడ డైలీ మేము 4-5 తీసుకుంటాం క్యాన్స్. సో చూడండి, క్యాన్స్ అయితే తీసుకున్నాము వాటర్. సో నెక్స్ట్ అయితే ఇక్కడైతే మా బర్డ్స్ కోసం ఫుడ్ అయితే తెప్పించాను. మంత్లీకి 1 టైం అలా తెప్పించేస్తాను ఒకటేసారి. సో ఇది ఏంటంటే సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ కొర్రలు అనమాట. ఇవి అయితే మా కాక్టైల్స్ అండ్ లవ్ బర్డ్స్ తింటాయి. సో 1 మంత్లీకి ఒకసారి మేము ఇలా తీసుకొచ్చుకుంటాము. కేజీల లాగా తీసేసుకుంటాము. సో ఇవైతే కొర్రలు అవి సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట. కాక్టైల్స్ అండ్ లవ్ బర్డ్స్ ఇవి మాత్రమే తింటాయి. అంటే కొంచెం హెల్తీ ఫుడ్ అనమాట. కాస్ట్లీ ఫుడ్ అండ్ హెల్తీ ఫుడ్ తింటాయి అవి. సో ఇవైతే ఫుడ్ తీసుకొచ్చాక నేనైతే మా బర్డ్స్కి అయితే ఫీడ్ చేస్తున్నాను. వాటికి వాటర్ చేంజ్ చేయాలి, మొత్తం క్లీన్గా చేసుకోవాలి, రోజు డైలీ ఫుడ్ పెట్టాలి. సో అన్నీ కూడా క్లీన్గా చేసేసుకొని ఫుడ్ పెట్టేసుకొని డైలీ నాకు ఇదైతే ఒక 1 అవర్ అండి వర్క్ అయితే. తప్పదు కదా, మనం ఇంకా అలాగే వదిలేయలేము కదా. అసలు డైలీ ఎంత క్లీన్ చేసినా కూడా ఇవైతే అలాగే చేసేస్తూ ఉంటాయి. బట్ తప్పదు, డైలీ అయితే వీటికి ఫుడ్ వేసుకొని వాటర్ పెట్టుకొని క్లీన్ అయితే చేసుకోవాలి ఇంకా. సో నేను ఇక్కడ అదే చేస్తున్నాను. నెక్స్ట్ మేమైతే ఫ్రెష్ రెడీ అయిపోయి ఈవినింగ్ టైంలో అయితే డీమార్ట్కి వెళ్దామని వెళ్తున్నామండి. సో కొన్ని ఐటమ్స్ అలా బ్యాలెన్స్ ఉన్నాయి తీసుకొద్దామనేసి డీమార్ట్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఇది కూడా సండే రోజు ఈవినింగ్ అనమాట. సో డీమార్ట్కి వెళ్ళేసి తీసుకొద్దామని వెళ్తున్నాము. కొంచెం అలా క్లిప్ అయితే తీశాను. సో ఇక్కడైతే డీమార్ట్కి అయితే మేము వచ్చేసాం. సో డీమార్ట్లో ట్రాలీ తీసేసుకొని ఏం ఐటమ్స్ కావాలో చూసుకుంటూ వెళ్ళిపోతున్నాను తీసుకుందామని చెప్పేసి. సో చూడండి, ఐటమ్ క్రౌడ్ కూడా ఫుల్గా ఉంది, కానీ నేనైతే లైట్గా అలా బిట్ తీసాను. ఎందుకంటే వాళ్ళు డీమార్ట్లో తీయనివ్వరు కదా వీడియో. మనం ఎంత చెప్పినా వాళ్ళైతే తీయొద్దు అంటారని చెప్పేసి ఎందుకు రిస్క్ అని చెప్పేసి లైట్గా అలా తీసాను క్లిప్. సో ఇక్కడైతే నాకు హనీ అవి ఇవి ఐటమ్స్ యూజ్ అయ్యేటివి ఉంటే అవన్నీ తీసుకున్నాను, అవసరం ఉండేటి. సో తీసుకొని అయితే షాపింగ్ చేసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం. నైట్ టైం అయితే ఇంగ్లీష్ మూవీ చూసి అయితే పడుకున్నాం. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ.